అవునండి. నన్ను గుర్తుపట్టావా? మీ ఇంటి ఓనర్ని. బావున్నావమ్మా? బావున్నాను. నువ్వు పెళ్లి చేసుకుని ఆ బసవరాజంటి కోడలు అయిపోయావు కాబట్టి బాగానే ఉంటావులే. మీ చెల్లి నువ్వు ఇప్పుడిద్దరూ రిచ్ అయిపోయి మీ అమ్మా నాన్నల్ని అలా వదిలేశారేంటమ్మా? అరే, చెరో 6 నెలలు తెచ్చి మీ ఇళ్లల్లో పెట్టుకుంటే పోయేదానికి ఎందుకు వాళ్ళకని కష్టాలు చెప్పు? అమ్మా నాన్నల్ని చెరో 6 నెలలు పెట్టుకోవడం ఏంటి బాబాయ్ గారు? చెరో 6 నెలలు కాకపోతే అమ్మనొకరు నాన్నొకరు తీసుకెళ్ళి ఏడాదంతా పెట్టుకోండి. ఎవరొద్దన్నారు? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎక్కడికో వెళ్ళి ఉండాల్సిన అవసరం వాళ్ళకే ఉంది. ఏంటమ్మా నువ్వు ఏం తెలియనట్టు మాట్లాడతావు? నెల నెలా నా అద్దె చెల్లించడానికి నానా తిప్పలు పడుతున్నారు. అద్దె వసూలు చేసుకోవడానికి నా జుట్టు పీక్కోలేక ఆఖరికి ఆ కొంప ఖాళీ చేయమని చెప్పేశాను. ఇంట్లో అన్నయ్యలున్నారు కదండి. ఆహా, ఆకారం పుష్టి నైవేద్యం నష్టి అని వాళ్ళు పేరుకే కొడుకులు గాని ఆనా పైసాకి పనికిరారు. మీ ఇండ్లకు తీసుకెళ్లడం మీకు కష్టమైతే కొంత డబ్బైనా వాళ్ళకి పంపండి. లేదంటే ఇల్లు ఖాళీ చేసి వీధిన పడతారు. తర్వాత మీ ఇష్టం. అమ్మా నాన్నలు ఇల్లు ఖాళీ చేసే పరిస్థితి రాకూడదంటే డబ్బు కావాలి. ఏం చేయాలి? అండ్ విన్నర్ కి మీకు తెలుసా, 1,00,000 రూపాయలు ప్రైజ్ మనీ ఉంటుంది. అమ్మా, ఇంటికి వెళ్దామా? లేదు ఖుషి. అమ్మమ్మ తాతయ్యలు ఇల్లు ఖాళీ చేసే పరిస్థితి రాకూడదు అంటే ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళకూడదమ్మా. నేను ఆ స్టేజ్ మీదకే వెళ్ళాలి. ఈ పోటీలో ఎలాగైనా గెలవాలి. గెలిచి తీరాలి. సరే తులసి, అయితే వెళ్దాం పదా. Round 2. లేపుతున్నా. ఒక్క 10 minutes ఆగు. 10 minutes? కాదు, ఒక 2 minutes. ఆ లోపు వాళ్ళు ఓడిపోతారు, మనం విన్ అయిపోతాం.
ఏమైంది? ఏం లేదు. చూసారా మా అక్కని మా బావగారు ఎలా మోస్తున్నారు? మీరు ఇబ్బంది పడుతున్నట్టు నాకు అర్థమైంది. ఐఎమ్ సారీ. నో ప్రాబ్లం. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ విన్ అవుతాం. అర్జెంటుగా ఏదో ఒకటి చేసి దీన్ని కింద పడేయాలి. ఏం చేయాలి? ఈ లేజర్ లైట్ తో సిద్ధు కళ్ళు మండించి అది కింద పడిపోయేలా చేస్తాను.